హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కదండి. ఈ టైంలో చాలామంది మిల్క్ బన్ని అండ్ ఇరానీ చాయ్ని మిస్ అవుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అనేసి నేను ఇంట్లోనే మనకు అవైలబుల్గా ఉండే వస్తువులతోనే ఈ మిల్క్ బ్రెడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా బన్నని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ తీసుకోవాలి. మనకు మిల్క్ బ్రెడ్ అనేది లైట్గా స్వీట్గా ఉంటుంది కదా, అందుకనేసి నేను 2 స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను. అలాగే చిటికెడు వంట సోడాని, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడరు, వంట సోడా లేకపోతే ఈనో పౌడర్ ఉంటుంది కదండి, అది 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. పెరుగుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 4 బ్రెడ్స్కి సరిపోయేమైనా చెప్తున్నానండి, అంటే 4 బన్స్ అవుతాయి అనమాట. ఆ క్వాంటిటీలో నేను పిండి తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొద్దిగా కలుపుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీట ఉంటుంది, అది తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు, నూనె అయినా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటాం కదా పిండి. మన చేతి ఇప్పుడు నా చేతికి అంతా బాగా అంటుకుంది కదా పిండి. ఈ అంటుకునే పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కనుక మనకు బ్రెడ్స్ బన్స్ అనేటివి సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో అందుకనేసి ఇప్పుడు పిండి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా మన చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. అంటే మన చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట. ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, నా చేతికి అంటుకోలేదు కదా, సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే బన్నులు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండిని ఈ విధంగా పొడవుగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని 4 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. పిండిని అంతా డివైడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్గా ఉంటే మిల్క్ పౌడర్ వేసుకున్నాను అనుకోండి, ఇంకా సాఫ్ట్గా వస్తాయి. నా దగ్గర మిల్క్ పౌడర్ లేదనేసి తీసుకోలేదు. ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీలో ఈ విధంగా మనకు బన్ని ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో అనుకోవాలన్నమాట. ఆ షేపు లాగా వచ్చేలాగా మనము ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా రోల్ చేసుకొని మనకు బన్ను ఉంటుంది కదా, ఆ షేప్లో అడ్జస్ట్ చేసుకోవాలి పిండిని. ఈ విధంగా అన్నీ చేసుకొని ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి నూనెని అప్లై చేసుకోవాలి. నూనె అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బన్నుని పిండిని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని పైనుంచి కొద్దిగా పాలను స్ప్రింకిల్ చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర బ్రష్ ఉంటే కనుక కోటింగ్ ఇవ్వండి. పాలతో చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం పాలని ఇలా ఈ విధంగా అప్లై చేస్తే, సో ఇలా వెడల్పుగా ఉండే, అంటే ఆ ఇడ్లీ ప్లేటు సరిపోయేంత పెద్ద బౌల్ తీసుకోవాలి మనము. ఈ విధంగా ఉంచుకొని క్లాత్తో కవర్ చేసుకోవాలి ఒక 20 మినిట్స్ వరకు. అంటే పిండి నానుతుందనమాట. ఈ టైంలో చూడండి, కొద్దిగా ఉబ్బి ఉన్నాయి ఈ పిండి అనేది. ఈ మైదా పిండి ముందుకి ఇప్పటికి కొద్దిగా సైజు పెరిగిందనమాట. సో చూడండి, సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, ఇందాక నేనైతే పెద్ద గిన్నెలో ఇడ్లీ ప్లేట్ పెట్టానో అదే పెద్ద గిన్నె తీసుకొని సిమ్లో పెట్టుకున్నాను స్టవ్ని. ఈ విధంగా బౌల్ తీసుకోవాలి. అంటే మనం పెట్టే ఇడ్లీ ప్లేటు కింద గిన్నెకి అంటుకోకుండా ఉండాలన్నమాట. డైరెక్ట్గా మనం ఇడ్లీ ప్లేట్ పెట్టామంటే బన్నులు మాడిపోతాయి. అందుకనేసి ఒక గిన్నెని సపోర్ట్గా పెట్టేసి దాని మీద ఇడ్లీ ప్లేట్ పెట్టేసి మూతతో కవర్ చేస్తున్నాం. ఇలా మనము 35 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, 35 మినిట్స్ తర్వాత బన్నులు తయారైపోయాయి. ఇప్పుడు నేను టూత్పిక్తో చెక్ చేస్తున్నాను, అంటే లోపల కుక్ అయిందో లేదో అనేసి. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, టూత్పిక్కి అసలు అంటుకోలేదు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఒక క్లాత్ని కవర్ చేసుకొని 10 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. మనం వెంటనే తీసేసుకోవద్దు, గట్టిగా ఉంటాయన్నమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత స్పూన్తో ఈ విధంగా తీసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. నేను ఇలా వేలుతో ప్రెస్ చేస్తూనే నలుగుతుంది. చూడండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. లోపల కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, సాఫ్ట్గా ఉన్నాయి. సో కాలిపోతుంది, నాకు చెయ్యి అనేది వేడిగా ఉంది కొద్దిగా.
సో చూడండి, ఓపెన్ చేసి చూస్తే సాఫ్ట్గా ఉంది కదా. సో మనం ఇలా సాఫ్ట్ బన్నులను చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఈజీగా. ఒకవేళ మిల్క్ పౌడర్ అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకున్నారు అనుకోండి, ఇంకా సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో ఇప్పుడు హైదరాబాద్ స్పెషల్ ఇరానీ చాయ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ముందుగా ఇలాంటి ఒక రోల్ ఉంటుంది కదండి చిన్నది, అది తీసుకోవాలి. ఇక్కడ నేను 4 ఇలాచీలను ఈ విధంగా కోర్సుగా దంచుకున్నాను. సో ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకొని దంచుకుంటున్నాను కోర్సుగా. సో ఈ విధంగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఒక పెద్ద గ్లాస్ అంటే మీడియం సైజు గ్లాస్ అండి ఇది. మీడియం సైజు గ్లాస్ వరకు వాటర్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇరానీ చాయ్ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా డిప్ చేసుకోవాలి వాటర్లో. ఈ విధంగా డిప్ చేసుకొని ఆ క్లాత్ పక్కకు పడిపోకుండా నేను హెయిర్ బ్యాండ్తో ఈ విధంగా గ్లాస్ చుట్టూ అంటున్న అంచులకి, మీ దగ్గర ఒకవేళ లేకపోతే థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, రబ్బర్ బ్యాండ్ లేకపోతే. సో ఈ విధంగా అనేసి లోపలికి అంటున్నాను క్లాత్ని అంతా. ఈ విధంగా అనాలి. ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ని, ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలాచీ పౌడర్ని, జింజర్ పేస్ట్ని, అదేవిధంగా 3 స్పూన్స్ టీ పౌడర్, ఏ టీ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2.5 స్పూన్ షుగర్ తీసుకున్నాను. 3 స్పూన్స్ టీ పౌడరు అండ్ 2.5 స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇలాంటి స్టాండ్ పెట్టుకోవాలి. బేస్ అంటే గ్లాస్ కిందకి. సో దీనిపైన గ్లాస్ పెట్టుకోవాలి. గ్లాస్ పెట్టేసుకొని మూత ఉంచుకోవాలి. మూత ఉంచుకొని మనం 6 విజిల్స్ వచ్చేంత వరకు చేసుకోవాలి. 6 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి, మనకు టీ డికాషన్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చాలా వేడిగా ఉంటుందని జాగ్రత్తగా తీసుకోవాలి. చుట్టూ ఉండే రబ్బర్ బ్యాండ్ తీస్తున్నాను నేను. ఇప్పుడు తీసేసి ఆ క్లాత్ని పక్కకు తీస్తున్నాను. సో ఇలా తీసిన తర్వాత మనము డైరెక్ట్గా పిండలేమంటే చాలా వేడిగా ఉంటుంది క్లాత్ అనేది, అది డికాషన్ వేసిన క్లాత్. సో దీన్ని నేను టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాని సహాయంతో ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. లోపల ఉండే డికాషన్ అంతా కూడా కిందికి వస్తుంది అనేసి. ఈ విధంగా మొత్తం డికాషన్ని అంతా క్లాత్లోంచి పిండుకోవాలి. చూడండి, టీ డికాషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గ్లాస్ నిండా నేను పాలను తీసుకొని బాగా మరిగించుకున్నాను. అంటే పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసుకున్న టీ డికాషన్ని వేసుకోవాలి. టీ డికాషన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని టీ అనేది పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు పొంగు వచ్చింది కదా, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కప్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఇరానీ చాయ్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. సో చాలామంది మిస్ అవుతుంటారు కదా ఇరానీ చాయ్ని. సో ఈ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.